90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నా పరిస్థితి బాగలేదు, నా కొడుకు బాగలేదు, నా భార్య కూడా పెద్ద మనిషి చేయలేకపోతుంది. మాకు ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. కట్టుకున్న భర్త పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యాడు. పంచాయతీ కార్మికునిగా పనిచేస్తున్న తన భర్త బాధ్యతలను తీసుకున్న కుమారుడు కూడా తమ కుటుంబాన్ని పోషిస్తాడనుకుంటే విధి ఆడే వింత నాటకంలో ఆ కుమారునికి కూడా అంతుచిక్కని వ్యాధితో రేపో మాపో అన్నట్లుగా మంచానికే పరిమితమయ్యాడు. దీంతో అటు భర్త కుమారుడు ఇద్దరు కూడా మంచానికి పరిమితంతో ఇప్పటికే వయసు మీరిన ఆ ఇల్లాలు పడుతున్న వేదన ఎంతో కాదు. ఏ కుటుంబానికి కూడా రాని కష్టం ఆ ఇల్లాలు ఈ కుటుంబానిది. ఎవరన్నా మనసున్న వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి తమ కుమారునికి తన భర్తకు ఇద్దరికి కూడా వైద్యం చేపిస్తే వాళ్ళ మేలు మర్చిపోనంటున్న ఒక ఇల్లాలు దీనగాథ మీకైతే ఇప్పుడు పరిచయం చేయబోతున్నాం. ప్రస్తుతం మనం పెన్పాడు మండలం సూర్యాపేట జిల్లా నాగులప్పాడు విలేజ్ లో ఉన్నాం. ఇక్కడ మనకు మంచాలపై చూస్తున్న ఈ అభాగ్యులే పాండురంగయ్య, కందుకూరి పాండురంగయ్య, వారి కుమారుడు చిరంజీవి. పాండురంగయ్యకు గత 6 నెలల క్రితం పక్షవాతం రాగా గ్రామ పంచాయతీ కార్మికునిగా పనిచేస్తున్న పాండురంగయ్య బాధ్యతలు ఇక్కడ మంచంలో పడుకున్న అచేతనంగా పడి ఉన్న చిరంజీవి తీసుకున్నాడు. అయితే చిరంజీవి కూడా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమై రేపో మాపో అన్నట్లుగా ఉన్నాడు. ఇద్దరి ఇటు కుమారుడు ఇటు కట్టుకున్న భర్త ఇద్దరు కూడా అచేతనంగా పడి ఉండడంతో ఏం చేయాలో తెలియని పాలుపోని స్థితిలో ఈ అభాగ్య ఇల్లాలు మాత్రం ఆపన్నాస్తం కోసం ఎదురు చూస్తా ఉంది. వారితో మాట్లాడదాం. మొదటిగా పాండురంగయ్యతో మాట్లాడదాం. ఏమైంది పాండురంగయ్య, అసలు నీకేమైంది? పడిపోయినా 4 నెలలు అవుతుంది. ఇక నాకు ఎవరు లేరు, నాకు ఏమి లేదు, అంతా ఎరగబడి ఉన్నా. నా బావి ఎవరో సాయం కోరాలని మాట్లాడుతూ నా పరిస్థితి బాగలేదు, నా కొడుకు బాగలేదు, నా భార్య కూడా పెద్ద మనిషి చేయలేకపోతుంది. మాకు ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. మాకేమో రాజుకుంటే లేరు, రాజుకుంటే ఎవరైనా ఉంటే చాలా మమ్మల్ని మేలు చేసి ఎప్పుడు మర్చిపోతాం. మీ కుమారుని కూడా ఏమైంది అసలు? ఈయన కూడా మీ ప్లేస్ లో ఈయన కూడా మొన్నటి దాకా పంచాయతీ కార్మికుడిగా పనిచేసిండు. ఆయన కూడా ఇప్పుడు మంచాన పడ్డాడు. అసలు ఏమైంది? ఆయన జ్వరం వచ్చింది, అదలు పడిపోయాడు. లేతలు ఆయన కూడా మా ఇద్దరు షాకిరీ చేస్తుంది. ఆమె కూడా ఇబ్బందులు ఉంది, చేయలేకపోతుంది. కనుక మాకు ఆదాయం ఏది లేదు, ఏమైనా లేదు మాకు. చెప్పమ్మా, అసలు ఏమైంది ఇద్దరికి, కుమారునికి మీ భర్తకి ఏమైంది అసలు? వచ్చింది, పడిపోయిండు. అసలే నా కొడుకు జ్వరం వస్తుంది, గ్రామ పంచాయతీ పని చేసినాము, నేను చేయలేకపోతున్నా. ఇద్దరికి మాకేం లేదు గతి, మాకు సెంటు భూమి లేదు, నేను బాధపడుతున్నా, కాళ్ళ నొప్పులు, నేను చేయలేకపోతున్నా. ఇద్దరికి నేను సస్తున్నా, ఇంట్లో అనుమగించి ఇక అట్లా లేపి కూర్చోబెడుతున్నా నా భర్తని. నా కొడుకుని లేబట్టి కూర్చోబెడుతున్నా. నా కొడుకు జ్వరం వస్తుంది, దశ అసలు లేస్తలేడు, తినిపిస్తున్నా, తాపిస్తున్నా. నాకు కాళ్ళ నొప్పి వచ్చినాయి, నేను చేయలేకపోతున్నా. నేను రోజు బాధపడుతున్నా, చేసుకుంటా. ఇద్దరికి నువ్వే చిన్నపిల్లలు పుట్టిన చిన్నపిల్లలు చేస్తున్నా. నేను ఏం చేస్తాను? నేను మాత్రం ఒక 4 మనిషిని, నాకు ఓళ్ళేరు, దిక్కు దేశ నాకు దిక్కు ఓళ్ళేరు. నా బిడ్డల పెళ్లి చేసి అలా పెట్టినా, అలా రమ్మాట రావట్లేదు. ఒక బాధపడుతున్నా, నేను అనుమగిస్తున్నా, ఒక చేసుకుంటున్నా, చేపుతున్నా. మమ్మల్ని అంటే ఆదుకోరి చేపురి మమ్మల్ని మంచిగా. నా పేటినే కానీ నా కొడుకునే కానీ అనేక ఆదుకోరి, నాకేం లేదు గతి. ఎట్లా వీళ్ళకు ఫుడ్, మెడిసిన్స్, మందులకు ఎట్లా జరుగుతుంది? తెప్పిస్తున్నా, గుడ్లు పెడుతున్నా, కొనుక్కొచ్చి. ఇక పిల్ల పంపుతుంది, పెద్ద పిల్ల అన్ని చేస్తుంది, మందులు అన్ని పంపుతుంది. ఇక అయ్యా సూలు వేపిస్తున్నా, ఆయనకు ఈయనకు చెప్తున్నా. ఇట్లా ఉంది మా పరిస్థితి. 12 నెలలు, 3 నెలలు, ఈయనకు 2 నెలలు భరాంస బట్టి, ఆయనకు 2 నెలలు, ఈయనకు 3 నెలలు, 4 నెలలు. నాకు నా భర్తకు నేను భరాంస్తున్నా. బట్టలు నా దొడ్డికి పోతుండు, మూత్రం బట్టి పోస్తున్నా, తెల్లందాకా పొద్దుందాకా నేరగాసి నేను దిక్కమల్ల పచ్చదైనా. నాకు లేరు అండాదిక ఒక్క బాధపడుతున్నా. నా భర్తకు, నా కొడుకు, నాకు ఏ అక్కలు రావట్లేదు, నాకు ఏ బిడ్డలు రావట్లేదు. నేను భరాంస్తున్నా, అన్నిటికీ చేస్తున్నా. చుట్టూ దడి ఉంది, ఇల్లు లేదు, చలికి వస్తున్నాం మేము. నాకు ఇల్లు కట్టి దిక్కు లేదు, ఇల్లు వస్తుందని ఇల్లు కట్టలేదు, ఏం కట్టలేదు. ఇట్లా ఉన్న ఇబ్బందిలో ఉన్నా, చుట్టూ దళ్ళు కట్టుకున్నా. ఒకరింట్లో నాకుంటే ఏం వస్తుంది? నేను కట్టుకున్న దడిలో ఏదో కట్టుకున్న దడిలో ఉన్నా. మంచి అంటే 2 నెలలు రావట్లు. ఇప్పుడు జీతం రాలేదు, రాలే. ఎట్టా మేడం అంటే నేను చేయ అంటుంది.
అట్లా నెలకు ఎంత ఖర్చు అవుతుంది ఇద్దరికి? మీరు మందులకు కానీ ఈయనకు 400 అవుతున్నాయి, అయితే 500 అవుతున్నాయి ఈయనకు రోజు. ఈయనకు ఒక 600 అయినాయి మందులకు తెప్పిస్తున్నా. గుడ్లు రోజు మా 7-8 రూపాయలు గుడ్డు రోజు అవి తెచ్చి ఉడకబెట్టి రేమా పెడుతున్నా. చాలా ఇబ్బందులు పడుతుంది, నేను చేసుకుంటున్నా. నా పేంటికి నా కొడుకు ఇట్లా తిన్నావా పైన చూసే ఓళ్ళేరు, నాకు దిక్కు తెచ్చే అనలేని పచ్చడి అయిపోయింది. నేను ఇంట్లో చుట్టూ దడి ఉంది, దడి కట్టుకున్నా, రాళ్ళు పెరుచుకున్నా, ఒక పిల్లలు పెరుచుకొని బతున్నా. నాకేం లేదు, చెంటు భూమి లేదు, నాకు ఇల్లు లేదు, ఆకిలి లేదు, అలాగా బతుంది నేను ఊళ్ళే. ఏమైనా ఉంటే నాకు సాయం చేయరు సార్. నాకు అన్నిటికీ చాలా ఇబ్బందిగా ఉంది. నా ఇంట్లో గోస ఉంది, ఇంట్లో గోస తీస్తారు ఇద్దరు రాకంగా పట్టుకొని. వట్టి రేకులు వేసుకున్నా కొనుక్కొచ్చుకొని 20,000 అయినాయి రేకులకు. ఆ తమ్మలకు ఒక 10,000 అయినాయి. తెచ్చి వేసుకున్న సాట అట్లా మందిలో పంటనాలు ఉన్నాయి, నీళ్ళు లేక ఆకిలి లేక. ఈ ఇల్లాలు మాత్రం ఆవేదనగా చెప్తా ఉంది. ఇద్దరు తన భర్త కుమారుడు ఇద్దరు కూడా మంచానికి పరిమితమయ్యారు. కేవలం వాళ్ళ మందులకే దాదాపు నెలకు వేలాది రూపాయలు అవుతున్నాయి. ఆ పట్టుకునే స్తోమత రోజు ఎవరో మనసున్న వాళ్ళు సాయం చేసే తప్ప నేను వాళ్ళకి వైద్యం చేయించలేని పరిస్థితిలో ఉన్నాను. వారి పోషణ కూడా భారం అవుతుంది. మరోవైపు తనకు విపరీతమైన కాళ్ళ నొప్పులు కూడా ఉన్నాయి. సో వాళ్ళకి చేయడం కూడా నాకు ఇబ్బంది అవుతుందని కూడా ఆమె వాపోతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఇలా దారుణమైన పరిస్థితి మనం గమనించవచ్చు. కేవలం ఇటుకలు పేర్చారు. ఇది వీళ్ళకు ఇల్లు కూడా లేదు. గతంలో ప్రభుత్వం ఇల్లు ఇచ్చినా కూడా వాళ్ళకు ఆర్థిక స్తోమత లేక వీళ్ళకు వీళ్ళు ఇల్లు అయితే నిర్మించుకోలేకపోయిన పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు చూడొచ్చు, వీళ్ళ ఇల్లుని ఇటుకలు పేర్చి కేవలం ఆ ఇటుకల పైన కేవలం ఒక బస్తాలు మాత్రమే, పరదా మాత్రమే కట్టి అందులోనే తన భర్తను కుమారుణ్ణి ఉంచుతూ ఒక దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మాత్రం ఈ కుటుంబం అయితే ఉంది. ఆదుకునేవారు మనసున్న మహారాజులంతా కూడా వచ్చి కుటుంబానికి సహాయం చేయాలని ఆశిస్తున్నాం. నా పరిస్థితి బాగలేదు, నా కొడుకు బాగలేదు, నా భార్య కూడా పెద్ద మనిషి చేయలేకపోతుంది. మాకు ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి.